ప్రజాభవన్‌లో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలతోటి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు, రాష్ట్రంలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీని తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏ విధంగా ఉన్నాయి, ప్రజలు అందాయా లేవనే అంశాలపై కూడా రేవంత్ రెడ్డి సుదీర్ఘంగా చర్చించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ సమావేశంలో ఇటు ఎమ్మెల్యేలతో పాటు ఎంపీలు, దాంతోపాటు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి జిల్లా అధ్యక్షులు కూడా ఈ యొక్క సమావేశంలో కూడా వారు పాల్గొన్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు, 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి స్కీమ్ ఏదైతే ఉందో వాటినే కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. వాటిని కొంతవరకు ఇంప్లిమెంట్ కూడా చేశారు. ఆ ఇంప్లిమెంటేషన్ అనేది గ్రామ స్థాయి వరకు చేరుకుందా లేదా అనేది ఈ కార్యకర్తలతో పాటు ముఖ్య నేతలతోటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి అడిగి తెలుసుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. అంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలోకి అధికారంలోకి వచ్చిన మొదటిసారి ఈ యొక్క సమావేశం కూడా జరపబోతున్నారు. ఇందులో రైతు రుణమాఫీ ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి అంశాలపై కూడా కీలకంగా చర్చించేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. ఎందుకంటే మొన్న అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చింది. లోక్సభ ఎన్నికల్లో మాత్రం కొంత కాంగ్రెస్ పార్టీకి సీట్లు తగ్గినటువంటి పరిస్థితి నెలకొంది. ఎందుకంటే బీజేపీ, కాంగ్రెస్కి 2 సేమ్ సీట్లు వచ్చినటువంటి సిచ్యువేషన్ నెలకొన్నాయి. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ డబల్ డిజిట్ వస్తుందని చెప్పి ఆశించారు. కానీ 8కే కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికల్లో లాక్ అయినటువంటి సిచ్యువేషన్ నెలకొంది. కాబట్టి ఇప్పుడు వచ్చేటువంటి ఎన్నికలు అంటే జిల్లాలో అంటే గ్రామాలలో వచ్చేటువంటి గ్రామ సర్పంచ్ ఎన్నికలు కావచ్చు, లోకల్ బాడీ ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఇంకా బలోపేతం కావాలి. అక్కడ ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి, ప్రజల నుంచి వచ్చేటువంటి ఫిర్యాదులు ఏంటి, ఇంకా ఏ విధంగా చేస్తే కాంగ్రెస్ పార్టీ ఇంకా బలోపేతం అవుతుందనే అంశాలపై కూడా సుదీర్ఘంగా చర్చించేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి మొత్తానికైతే ఈ యొక్క సమావేశానికి కీలకమైనటువంటి నేతలు ఇచ్చేటువంటి సలహాలు కావచ్చు, వారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా దిశానిర్దేశం కూడా చేసేటువంటి అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఏది ఏమైనా కూడా కాంగ్రెస్ పార్టీని ఇంకా బలోపేతం చేసి ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్ళి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ కాకుండా రాబోయే రోజులలో ఏ విధంగా ఉండాలి, పార్టీ క్యాడర్లో కలుపుకొని ఏ విధంగా వెళ్ళాలి. ఎందుకంటే రీసెంట్గా జరిగినటువంటి పరిణామాలు కాంగ్రెస్లో గ్రూప్ వారు కూడా కొనసాగింది. కాబట్టి అటువంటి ఇష్యూస్ ఎక్కడ కూడా తెరపైకి రావద్దని చెప్పేసి కూడా వారికి దిశానిర్దేశం చేసేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క సమావేశం కూడా నిర్వహించినట్టు కూడా తెలుస్తుంది.